ఇంటింటికి వెళ్లి భిక్షమెత్తుకుంటున్న ఈ వృద్ధుడు ఒకప్పుడు సర్పంచ్. 1-2 కాదు, ఏకంగా 12 సర్పంచ్గా ఉన్నారు. ఈ పెద్ద మనిషి పేరు మంద వెంకటయ్య. మహబూబ్ నగర్ జిల్లా బొందలపల్లి సర్పంచ్గా 1988లో గెలిచారు. అప్పుడు పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో పదవీ కాలాన్ని 2 పొడిగించింది ప్రభుత్వం. 2001లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలుపొందారు వెంకటయ్య. 2 సార్లు గ్రామ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వెంకటయ్య గ్రామాభివృద్ధికి పాటుపడ్డారు. ఊరిలో సీసీ రోడ్డు వేయించారు, చెక్ డ్యాంలు నిర్మించారు, తాగునీటి కోసం బోరుబావులు తవ్వించారు, మురుగు కాల్వలు నిర్మించారు. కమ్యూనిటీ హాల్ నిర్మించినప్పుడు బిల్లులు ఆలస్యమయ్యాయి. దీంతో ఇంటితో పాటు అర్ధ ఎకరా పొలాన్ని అమ్మి బిల్లుల్ని చెల్లించాడు వెంకటయ్య. పంచాయతీ భవనం కోసం స్థలం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోతే తన సొంత స్థలాన్ని దానంగా ఇచ్చారు. గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే అది వెంకటయ్య ఘనతే అని చెబుతారు జనం. అక్షర జ్ఞానం లేని వెంకటయ్య తన పాలనా దక్షతతో గ్రామస్తుల మన్ననలు పొందాడు. అందరూ ప్రజాప్రతినిధుల్లా ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకోలేదు, పర్సంటేజీలకు ఆశపడలేదు. కొన్నేళ్ల క్రితం భార్య కొడుకు చనిపోయారు. ప్రస్తుతం పూటకు కూడా నోచుకొని దుస్థితిలో ఉన్నారు మాజీ సర్పంచ్. సొంత లాభం కొంత మానుకొని పరుల కోసం పాటుపడబోయన్న ప్రముఖ కవి గురజాడ అప్పారావు మాటల్ని నిజం చేశారు వెంకటయ్య. ఆయన బాటలో నేటి సర్పంచ్లు కూడా నడిచి గ్రామాల అభివృద్ధికి పాటుపడతారని ఆశిద్దాం.